పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విలువలతో కూడుకున్న రాజకీయం, ప్రజా సేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యలోనే వాళ్ళ శేష జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళే కాదు, ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, నేతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిండ్రో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిట్టి అందిస్తున్నాడు. మా ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని విషయాలు మంచిర్యాల కరకట్టల గురించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మా ప్రేమ్ సాగర్ రావు గారు అదనపు ఎజెండా, అడిషనల్ ఎజెండా ఇచ్చిండు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా. బీఆర్ఎస్ నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా, అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు, మీరు చూడనోడు కాదు, ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు. ఆయన ఎట్లుండేనో, ఏమి చేసానో, మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిండని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించారు. ఏ దిక్కులేనోనికి, ఏ దిక్కులేని వాళ్లకు అక్కమొగుడే దిక్కు అని ఎవరో పెద్దలు అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కు, కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే నిజాయితీ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్లో మీ భూములు మునుగుతున్నా, మీ పంట నష్టపోతున్నా, కనీసం కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ లో మునిగిపోతున్న రైతుల సమస్యల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా చెయ్యలేదు. సింగరేణి బొగ్గు గనులను నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు సింగరేణి సంస్థని సంపేతమని చూస్తుంటే, ఇక్కడున్న బొగ్గు గనులను ప్రైవేటు టెండర్లు పిలిచి ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉన్న ఈ కొప్పుల ఈశ్వర్ గారు ఇవాళ ఏ రకంగా సింగరేణి కార్మికుల దగ్గరికి, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద, నడుం మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా, ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ
నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ